అబ్బబ్బబ్బబ్బా ఏం దోమలు ఇక ఫ్యాన్ వేసినా దోమలు పొగబెట్టినా అస్సలు పోతూనే లేవు. మీ ఇంట్లో కూడా గట్లనే ఉన్నాయి కదా? ఆగో గిట్ల చెప్తూనే ఉన్నా గట్ల దోమలు కరుస్తూనే ఉన్నాయి. గీ దోమల బాధకు అక్కడ ఏడన్నా ఇల్లు కొన్నది నయ్యం కదా అని దినం పట్నం పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు. కానీ ఓ ఎమ్మెల్యే సార్ చేసినట్టు చేస్తే అసలు గీ దోమల బాధనే ఉండదు. ఇక ఓరి కొడుకో చూసిరు కదా, ఎవరో మైకుల ముంగలికి మొత్తం ముసుగు కప్పుకొని వచ్చిర్రు. గీ లీడర్ ఎవరబ్బా అని చెప్పి ఆలోచన చేస్తున్నారులే. బాగా చూడుండ్రి గాసారే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు పట్నంలో బగ్గ దోమలు పెరిగినాయి అని చెప్పి గిట్లా నిరసన తెలుపుతున్నాడు. మళ్ళా దోమల బట్టలు వేసుకొని బట్టలు కూడా వేసుకొని ఎట్లా మీరు నా బట్టలు ఇవి నాకు దోమల కోసం రక్షణ కోసం బట్టలు వేసుకున్నాను నేను. నా బట్టలు ఇవి నా బట్టలు ఇది లేదమ్మా. నాకు ఏం ఆర్డర్ ఉందో చూపెట్టండి, ఏ ఆర్డర్ ఉందో చూపెట్టండి నాకు. అదే మన దోమల విషయంలో చూసిరు కదా, దోమలు గరవకుండా నా బట్టలు నేను తెచ్చుకున్నా. అందుకే ఇక గీ దోమల బట్టలు వేసుకున్నా మొత్తం మీద అని అనవచ్చే. ఈ అటెనక చెయ్యి పాటిని గిట్ల అరుచుకున్నాడు. ఏంది గీ పట్టణంలో గినియానం దోమలు ఉన్నాయి, దోమల దిక్కెళ్ళి మస్తు రోగాలు వస్తున్నాయి అని చెప్పి దోమల యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టే వాళ్ళం. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది, ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఈ అన్ని రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇన్నరు కదా, సార్ చెప్పింది కూడా నిజమే. మళ్ళా పట్నంలో బగ్గ దోమలైనాయి. ఇక దోమలు ఎట్లా పోతాయో ఏమో కానీ ఇప్పుడైతే సారు మాట్లాడిన మాటలు, సార్ వేసిన వేషము సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వివరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు.